నేను చేసినా చేయకపోయినా మూవీ బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. లైఫ్లో గివప్ చేయకూడదు అంటే ద డైలాగ్స్ ఆర్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. అంటే నేను ప్రతి డైలాగ్ ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేసా. డెబ్యూటెంట్ డిఓపి, డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ హీరో హీరోయిన్ ఆర్ లైక్ 2-3 ఫిల్మ్స్ ఇది. కానీ చాలా కష్టపడ్డారు. 7 Hills ప్రొడక్షన్ సతీష్. సినిమాని చిన్న పెద్ద అనకుండా ఎక్స్పెషల్లీ ఆదరించాలి ఆడియన్స్. మెసేజ్ పాస్ అవ్వాలి, కన్వే అవ్వాలి. సినిమా చూసి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటున్నో బాధపడుతున్నో తిట్టుకుంటున్నో వెళ్తాం. ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో ఎక్స్పెషల్లీ మీలాంటి యంగ్స్టర్స్ ఒక స్ట్రెంగ్త్ తీసుకుని వెళ్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓవరాల్గా సినిమా చూడండి అని చెప్తాను. అందరూ అన్ని సినిమాలు చూడాలి. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. అది దీంతో వస్తుందని అయితే నేను చెప్తాను. ఒక యూత్కి, ఒక మనిషికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఓ సినిమా ఇవ్వాలి. అలాంటి వన్ ఆఫ్ ద సినిమా ఇది అవుతుంది, అవ్వాలి. మీరు అందరూ చెయ్యాలి, ఎక్స్పెషల్లీ మీరంతా మీడియా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ. షార్ట్ కట్ నాకు తెలుసుగా డైలాగ్. విలన్కేమో ఇటు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. పెద్ద బొక్క, గేమ్ చేంజర్ పెద్ద బొక్క అయింది కదా. ఇంత బొక్క అయితే ఈ సినిమా ఇంత బొక్క. నేను చెప్పాను, చూసిన వాళ్ళు చెప్పాలా. నేను చూసిన షార్ట్ కట్లో చెప్పిన. నీ సినిమా వాడిని అన్న, రేపు మళ్ళీ ఆఫీస్కి పోతే ఆయన కూడా నాకు ఛాయిస్ ఇవ్వాలి కదా. విలన్కేమో ఇటు పడదు, హీరోకేమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకేమో బొక్క పడదు. గేమ్ చేంజర్ కి నాకు సినిమాకు ఏ సంబంధం. నేను ఒక సినిమా చూసినా చెప్తాను అంతే. నేను 100% జెన్యున్ కాదన్నా. నేను ఎవ్వరు చుట్టాను కాదు, సినిమా చుట్టాన్ని, మీ చుట్టాన్ని. మీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పినా 1000 రూపాయలు ఇచ్చిన అబద్ధం చెప్ప. 1000 రూపాయలు ఇచ్చిన అన్న. నితిన్ గారికి చెప్తున్నా, ఇది నితిన్ గారు అల్లు అర్జున్ కంటే మీరు చాలా సీనియరు. జేఎం సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాదు. అలాంటి హీరోవి ఇప్పుడు ఆయన హీరో అయిపోతుండు. ఆయన రోజు రోజుకు ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు. నువ్వు రోజు రోజుకు జీరో అయిపోతున్నావు. మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. చూసుకోండి, మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. నితిన్ గారు మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. నితిన్ గారు అన్న, నితిన్ గారు చూసుకొని తీయాలన్న సినిమా చాలా మంచి. నేను 100 సార్లు చూసినా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా కన్నలంగా ఏడుపు వస్తుంది. ఏడుపు కాదు, రక్తం వస్తుంది. కానీ ఏం చేస్తాం మరి, ఆయన ఇష్టం. డబ్బుల కోసం చేస్తున్నాడా, లేకపోతే అవకాశాలు రావట్లేదు, ఏదో ఒకటి చేస్తున్నాడా, నాకైతే అర్థం కావట్లేదు. మంచి హీరో అన్న, మంచి హీరో అన్న, మంచి హీరో. జేఎం లాంటి సినిమా మంచి హీరో ఎందుకు చెడగొట్టుకుంటుండో అర్థం కావట్లేదు అన్న. చూసుకొని చేయి ప్లీజ్ నితిన్, చూసుకొని చేయి. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు అల్లు అర్జున్ కంటే మంచి హీరోవి, నువ్వు ఎందుకు జీరో అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. చూసుకొని చెయ్యి. మంచి కథను ఎంచుకో, మంచి కథను చెయ్యి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్యలో ఉన్న బంధుత్వం కానీ, అసలు ఆ బంధానికి ఉన్న విలువ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించాడు. కేక సినిమా అయితే నిజంగా నితిన్ అన్న కెరియర్లో ఇదో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సీన్ కూడా ఆ ఆడియోలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు ఇంతవరకు నేనైతే అలాంటి ఫైట్స్ అయితే ఇంతవరకు చూడలేకపోయి, అంత బాగున్నాయి ఫైట్స్ కానీ. అలాగే హీరో యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నిజంగా నితిన్ అన్న నువ్వు తోపన్న. అలాగే హీరో హీరోయిన్కి మధ్యలో కాంబినేషన్ అనేది ఎక్కడ అంటే ఆ సిచ్యువేషన్ అనేది చాలా తక్కువ, కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరో హీరోయిన్ కలవలేదు అన్న ఆ ఫీల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి గురించి చెప్పాలి, మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిజంగా లయ గారు నితిన్ గారి కాంబినేషన్లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ థియేటర్లో చూస్తే అరుపులు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరూ తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా.